సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. దీనిపై కొంతమంది చరిత్రకారులు లేవనెత్తిన అంశాలపై ఓ రేంజ్ లో మండిపడ్డాడు డైరెక్టర్ క్రిష్. ఏమీ తెలియకుండానే తానేమీ ఫిలిం తీయలేదని, చరిత్ర తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని చెయ్యలేదన్నాడు. స్క్రిప్ట్ రాసేటప్పుడు దీనికి సంబంధించి 5 పుస్తకాలను చదివానని, 10 రకాలుగా శాతకర్ణి గురించి రాసుకొచ్చారని గుర్తు చేశాడు. ఇదే కాకుండా స్కూల్లో తను శాతకర్ణి గురించి చదివిన విషయాలను మిక్స్ చేసి తెరకెక్కించానని తెలియజేశాడు. ఇందులో అన్ని నిజాలనే ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నం చేశానని, తనను విమర్శించే వాళ్ళు నిరాధార ఆరోపణలే చేస్తున్నారని మండిపడ్డాడు. తెలుగు చక్రవర్తుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి ఒకరని చెప్పిన విశ్వనాథ సత్యనారాయణ కన్నా ఎక్కువ తెలుసా అంటూ ప్రశ్నించాడు. తారక రామారావు కూడా ఆ ఫిలిం చెయ్యాలని భావించారని, తెలుగువాడు కాకపోతే ఆయన సినిమా చెయ్యాలని అనుకునేవారా అంటూ విరుచుకుపడ్డాడు. ఇంతకే చరిత్రకారులు ఏమన్నారు? గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగు వ్యక్తి కాదని, శాతవాహనులో ఒకడని, చరిత్రను వక్రీకరించారని ఆరోపించారు. కల్పితాలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు గాని అదే చరిత్ర అంటే సూత్తు ఊరుకోవాలా అని వాళ్ళు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.